హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోదాడబ్బా. ఈరోజు మనం ఎర్రగడ్డ నుంచి మా ఇంటికి పోయే రూట్ని చెప్తాను. ఈరోజు నేను బయటకు వచ్చాను. మా ఇంటికి వెళ్ళే రూట్ దగ్గరలో ఉంటుంది. ఎర్రగడ్డ నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు తగిలే షాపింగ్ మాల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. మెట్రో స్టేషన్ నుంచి వెళ్తే ఫస్ట్ మనకి తగిలే షాపింగ్ మాల్ వచ్చేసి క్రోమా షాపింగ్ మాల్ ఉంటుందండి. క్రోమా బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ తర్వాత ఏమంటే జుడియో ఉంటుంది. జుడియో తర్వాత గో కలర్స్, అలా షాపింగ్ మాల్ పెద్దవి ఉంటాయండి. ఇక్కడ నుంచి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అంటే 600 మీటర్స్ ఉంటాయి. ఇది పెద్ద షాపింగ్ మాల్ అండి, కొత్తగా పడింది. ఇలా మనం చక్కగా వెళ్తే ఇంకొక మాల్ వస్తుంది. అలా మనం ఇలా చక్కగా, ఇది ఎఫ్సిఐ గోడ ఒకటి చాలా పెద్ద గోడ. దీంట్లో ట్రైన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చి ఎఫ్సిఐ రైస్ తీసుకుని వెళ్తుంది. ఇది ఇంకొక షాపింగ్ మాల్, స్కై మాల్ అని. దీంట్లో థియేటర్స్, షాపింగ్ మాల్స్, ట్రెండ్స్, మాల్, పిజ్జా హట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది మాల్ కూడా. ఇలా ముందుకెళ్తే ఇంకొక మాల్ ఉంటుందండి. అది సరికొత్త మాల్. పిస్తా హౌస్ ఉంటుంది కదా, ఇంకో మాల్ అన్నా కదా, అది మాల్. మనం దాంట్లోకి వెళ్ళాలంటే చాలా మంచి పనులు చేస్తే కానీ వెళ్ళలేము. అంటే మంచి పనులు అంటే ఎవరితో ఒకరితో గొడవ పడాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, లేకపోతే ఎవడో ఒకడు మనమే కేసు పెడితే అప్పుడు మనం దాంట్లోకి వెళ్తాం. అదొక స్టేషన్ అండి, రైల్వే స్టేషను, బస్ స్టేషన్ కాదు, ఒక స్టేషన్. ఆ స్టేషన్ ఎలా ఉంటుందంటే మన సనత్ నగర్లో మంచిగా ఉంటుంది. ఆ స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే సనత్ నగర్ పోలీస్ స్టేషన్. దీంట్లోకి రావాలంటే నేను చాలాసార్లు ట్రై చేశా కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి సాగిపోయా. వెళ్ళాలి అనుకున్నా, వెళ్ళనులే. ఇలా వెళ్తే కొంచెం ముందుకెళ్తే డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ కొంచెం వెనకాలనే మా గల్లీ, హోమ్కి ఈ గల్లీ అనండి. ఈ గల్లీలో వెళ్ళామనుకోండి, అన్ని షాపింగ్ మాల్, చిన్న షాప్స్ ఉంటాయి. మంచిగా ఉంటుంది. చూస్తానికి కూడా మొత్తం గజిబిజి అంత ఎట్లా ఉంటారంటే జనాలు, బండి తోలుతున్నా కూడా నడిపిస్తున్న ఫీలింగే వస్తుంది. కాళ్ళు నడుస్తున్నట్టు అనిపిస్తుంటాయి. అలా ఉంటుంది. అంత రద్దీ. ఇలా ముందుకు వెళ్తే ఇవన్నీ మా ఇంటికి వెళ్ళే రూటు. ఇలా వెళ్తూ ఉంటుంటే జనాలే ఉంటారు. బండి నడుచుకుంటూ పోతుందా లేకపోతే తోలుతున్నా అర్థం కాదు. ఇదేనండి ఫ్రెండ్స్, మా ఇంటికి వెళ్ళడానికి చిన్న వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళినా కానీ అన్ని షాపింగ్ మాల్స్ తీసుకుని రావచ్చు. బాయ్ ఫ్రెండ్స్.